ప్రాథమిక విద్యను ఆధునిక సాంకేతికతతో మరింత బలోపేతం చేసేందుకు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా విద్యను అందిస్తున్నామని మేడ్చల్ జిల్లా ఏఎంఓ రవీందర్ తెలిపారు. మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఏఐ టూల్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ప్రారంభించారు. ప్రైమరీ విద్యార్థులతో రీడింగ్, రైటింగ్, గణితంతో పాటు భాషలో ప్రావీణ్యాన్ని మెరుగుపరిచేందుకు ఏఐ టూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యను అందించేందుకు పాఠశాలలో ల్యాప్టాప్తో పాటు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ప్రోగ్రామ్ ఎంపిక కాబట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మా జిల్లా స్థాయి అధికారులకు పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా మా ఏమో గారు ఇచ్చారు. కాబట్టి ఇది నిజంగానే ఎఫ్ఎల్ఎన్లో కూడా ఒక భాగంలో ఇది ఉంది. దీనివల్ల విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇది పెట్టినందుకు, మరి ప్రోగ్రామ్ ఇంత పెద్ద స్థాయిలో కూడా ఈరోజు జరుగుతున్నందుకు మన ఒక్కొక్కసారి పాఠశాల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇప్పుడు సార్ చెప్పినటువంటి కార్యక్రమంలో కూడా ఆకృతి బాలు కూడా పాల్గొని మా పాఠశాలకు సంబంధించి ఇమీడియట్గా 10 ల్యాప్టాప్ ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. ఈ కార్యక్రమాన్ని మేము పూర్తిగా విజయవంతంగా తీసుకెళ్లి పిల్లలకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వం ఎట్లయితే సంకల్పించిందో దాంట్లో మేము ఖచ్చితంగా మా యొక్క పాత్రను పూర్తి స్థాయిలో పోషిస్తామని చెప్పేసి కోరుకుంటూ సంతోషం. మరి ఒకసారి నమస్కారం అండి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రాథమిక స్థాయిలో ప్రైమరీ లెవెల్లో ఉన్న విద్యార్థుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం, మన యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పాఠశాల విద్యా సెక్రటరీ యోగితారెడ్డి మేడం గారు, మొత్తం విద్యాశాఖ మొత్తం కూడా మన యొక్క రాష్ట్రంలో కూడా ప్రాథమిక స్థాయిలో కూడా ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు అటు భాష పైన మరియు గణితం పైన పూర్తి స్థాయి పట్టు సాధించే విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని పైలట్గా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గత 24 ఫిబ్రవరి రోజు 6 జిల్లాల్లో పట్ల ఒక 41 పాఠశాలలు స్టార్ట్ చేయడం జరిగింది. దాని నుంచి ఒక పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల, కొంతవరకు దాంట్లో పురోగతి కనిపించడం వల్ల దీన్ని ఈరోజు 33 జిల్లాలకు విస్తృతపరుస్తూ, మరియు ఆల్రెడీ 6 జిల్లాల్లో ప్రారంభించిన జిల్లాల్లో కూడా ఇంకొన్ని పాఠశాలను కూడా ఈ యొక్క కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులను ప్రత్యేకంగా ఎవరైతే భాషలో కానీ గణితంలో కానీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఈ యొక్క టూల్ ద్వారా ప్రత్యేకించి 3 దశలు ఉంటాయి. దీంట్లో పట్ల డిస్కవరీ దశ అని చెప్పేసి, తర్వాత ప్రాక్టీస్ దశ అని చెప్పేసి, తర్వాత షోకేస్ దశ అని చెప్పేసి, దీని ద్వారా విద్యార్థులు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏమి చదువుతారో, చదివింది ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, చేసిన తర్వాత తప్పులను ఆటోమేటిక్గా సరిదిద్దుకుంటూ పిల్లలు ముందుకెళ్తూ ఉంటారు. కొంతకాలం తర్వాత ఆటోమేటిక్గా పిల్లలను అది గుర్తిస్తుంది.